శతాబ్ది ఉత్సవాలు ఇవాల్టి నుంచి ఘనంగా జరగనున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. రాష్ట్ర కేంద్ర మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేయనున్నారు. ఏపీలో అతిపెద్ద పురాతనమైన మున్సిపాలిటీల్లో ఒకటైన పెద్దాపురం శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతోంది. 1915లో రాష్ట్రంలో రెండో పెద్ద మున్సిపాలిటీగా పెద్దాపురం వెలిసింది. తూర్పుగోదావరి జిల్లాలో 2 కార్పొరేషన్లు, 7 పురపాలక సంఘాలు, 3 నగర పంచాయతీలు ఉండగా అభివృద్ధిలో పెద్దాపురం వెనకే ఉండిపోయింది. ఈ 100 ఏళ్ల కాలంలో 17 మంది చైర్పర్సన్లు మారారు. పెద్దాపురం జనాభా 1,00,000కు పైగా పెరిగినప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం అంతంత మాత్రంగానే ఇప్పటికీ ఉంది. అయితే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మకాయల చినరాజప్ప ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా ఉండడంతో అనూహ్యంగా అభివృద్ధి మొదలైంది. పట్టణ మౌలిక సదుపాయాల కల్పన చినరాజప్పతోనే సాధ్యపడుతుందని స్థానికులు ఆశిస్తున్నారు. జిల్లాలోనే మొట్టమొదటి మున్సిపాలిటీగా ప్రసిద్ధికెక్కినటువంటి పెద్దాపురం అది 100 వసంతాల వేడుక జరుపుకుంటున్న సందర్భంలో బ్రహ్మాండమైనటువంటి నిధులు ఇవ్వడమే కాకుండా నగరాన్ని సుందరీకరణ చేయడమే కాకుండా దీన్ని ఒక టూరిస్ట్ సెంటర్గా కూడా తీర్చిదిద్దడానికి మరి డిప్యూటీ సీఎం గారు దీన్ని కృషి చేయడం, దానికి మున్సిపల్ చైర్మన్ సూర్యబాబురాజు గారు కూడా కృషి చేయడం చాలా అభినందనీయం. పెద్దాపురం మున్సిపాలిటీలో 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలని మరి జరుపుకోవడానికి కౌన్సిల్ సభ్యులు, మంత్రి గారు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. 3 రోజులు ఈ ఉత్సవాలు జరపాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 1,06,00,000తోటి మున్సిపల్ భవనాన్ని, శతాబ్ది మున్సిపల్ భవనాన్ని కూడా కొత్తగా నూతనంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ 3 రోజులు మా పండుగ అంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. అయితే మాకు ఇక్కడ పార్కు పాండ్లవారి మెట్ట మీద పార్కు అభివృద్ధి చేశారు. ఆ అభివృద్ధి చేయడానికి కూడా రాజప్ప గారు, సూర్యబాబురాజు గారు ఎంతో ప్రోత్సాహంతో ఎన్నో రకాలుగా డబ్బులు, నిధులు తీసుకొచ్చి దాన్ని ప్రోత్సహించి ఎంతో బాగా చేశారు. పెద్దాపురం మున్సిపాలిటీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చినరాజప్ప ప్లాన్ చేస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. రాష్ట్ర కేంద్ర మంత్రులు కూడా ఈ 3 రోజుల పాటు ఈ ఉత్సవాల్లో పాల్గొనున్నారు. నేను శాసనసభ్యుడిగా నాకు అవకాశం పెద్దాపురం వచ్చింది. నేను 33 సంవత్సరాల తర్వాత ఒక కార్యకర్తగా పనిచేసిన తర్వాత నాకు అవకాశం వచ్చింది. నా అవకాశాన్ని నేను ఉపయోగించుకుని ఏదైతే ప్రజలను నెగ్గించారో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఇప్పటికే సంకల్పంతో ప్రాణప్రయత్నం కూడా వెళ్తున్నాను. ఈ పెద్దాపురం సంబంధించి నియోజకవర్గంలో అన్ని ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రయారిటీలు తీసుకుని ప్రయారిటీలో 2 సంవత్సరాలు నేను అన్ని కూడా పూర్తి చేస్తాను. మన మున్సిపాలిటీ సంబంధించి ఇలా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలు ఇవ్వాలి, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణ ప్రజలకు ఎంతో ఇబ్బందిగా ఉన్న బస్టాండ్ మార్కెట్గా మార్పు చేసి సంత మార్కెట్ స్థలాన్ని బస్టాండ్గా రూపుదిద్దేందుకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. పెద్దాపురం, సామర్లకోట మధ్యలో 4,300 కుటుంబాలు గృహ సముదాయాలను చంద్రబాబు చేతుల మీదుగా అందుకోబోతున్నారు. ఖమ్మం జిల్లాలో గులాబీ